హలో అండి, నమస్తే. ఈరోజు మటన్ ఫ్రై చేస్తాను. ఇది ముందుగా మాంసాన్ని శుభ్రంగా కడిగి జల్లి దీంట్లో తీసుకొని నీళ్ళంతా వడిలిపోవాలండి. వడిలిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, పసుపు, ఉప్పు, ధనియా పొడి అన్నీ వేసి ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసి ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకొని మాంసాన్ని ఉడికిపెట్టుకోవాలండి. ఇలా అవుతుంది కదా. ఇప్పుడు దీనికి ఫ్రై చేసే ప్రాసెస్ మొదలవుతుంది అన్నమాట. బాణలు పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఇది ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాలన్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనము బాల్ ఉడికిపెట్టుకుంటున్నాం. మాంసాన్ని అన్నీ వేసి పెట్టుకున్నాం కదా. టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత పసుపు, ధనియా పొడి ఇవన్నీ వేసి ఒక 10 నిమిషాలు వేగించుకున్నాం కాబట్టి ఉడికిపెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తీసి ఈ వేయించిన దాంట్లో వేసుకోవాలండి. అన్నీ ఇలా వేసుకోవాలన్నమాట. అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద నెమ్మదిగా వేగాలన్నమాట. ఇది ఇప్పుడు ఈ నీళ్ళంతా ఇప్పుడు ఉన్న నీళ్ళంతా ఉందంటే ఇంకిపోయే వరకు మనము నెమ్మదిగా అది ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఇంకించాలన్నమాట. ఇది అలా ఇలా నెమ్మదిగా అవుతుందండి. ఫస్ట్ హైలో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేయాలి. ఇలా బాయిల్ అవ్వాలండి. ఇది బాగా బాయిల్ అయ్యి ముందు హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం నీళ్ళంతా ఇంకిపోవాలన్నమాట. ఇది ఇంకి దగ్గర పడుతుంది చూడండి. అప్పుడు మనము సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలండి. వేగుతుందండి. ఒక 10 నిమిషాలు అవుతుందండి. ఇది నీళ్ళంతా ఇంకే వరకు ఇంకడానికి 10 నిమిషాలు పడుతుంది. ఈ మటన్ ఫ్రై చాలా చాలా బాగుంటుందండి. చపాతీలకు కానీ అన్నంలో పప్పుచారు వేసుకొని అన్నం మన కాంబినేషన్గా అన్నంలో తినవచ్చండి. ఇది చాలా బాగుంటుంది. ఇది ఈ నీళ్ళు ఎగరాలన్నమాట. ఇది ఇంకే వరకు చూపిస్తుంది. ఇదిగోండి ఇలా దగ్గర పడింది. ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలండి. ఇందులో ఎండుమిర్చి వేయరు, కారం వేయరు అనమాట, మిరపకారము. ఇప్పుడు పచ్చి కరివేపాకు, ఇది టెర్రస్ గార్డెన్లో ఫ్రెష్గా కోసిందండి. ఇది కొత్తిమీర కూడా వేసేస్తున్నాము. స్టెప్ బై స్టెప్ అన్నీ వేయాల్సింది. ఇది దీంట్లో కొబ్బరి ఏం వేయరు. పుట్టి కలిపెట్టుకోవాలి. ఇది ఇలాగే నెమ్మదిగా దగ్గర పడుతుందండి కొద్దిగా అని. ఇప్పుడు మిరియాల పొడి అనమాట. మిరియాల పొడి ఒక స్పూన్ నిండుగా వేసుకోవాలి. ఇది 1/2 కిలో మటన్కి. ఉప్పు అంతా సెట్ చేసుకోవాలండి, అంతా సరిగ్గా. రుచికి తగినట్టు ఉప్పు చూసుకోవాలి మనము సరిగ్గా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. కానీ ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టి పెట్టేయాలండి. ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి పెట్టేస్తే బాగా ఇంకా దగ్గరగా అవుతుంది అన్నమాట. అప్పుడు మనం ఫ్రై అయిపోయినట్టు లెక్క. మూసి పెట్టేస్తాను, సిమ్లో పెట్టేస్తున్నాను. చూడండి ఆయిల్ ఇప్పుడు ఇలా దగ్గర వచ్చింది. ఆయిల్ పైకి తేలుతుంది చూడండి. ఇప్పుడు ఇది ఇండికేషన్ అనమాట, అయిపోయిందని. దగ్గరకు వచ్చేసింది. గ్రేవీ కూడా దగ్గరకు వచ్చింది. దీంట్లో కొబ్బరి అంతా ఏం వేయరండి, ఇలాగే ఉంటుంది ఇది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి అంతే. సర్వింగ్ బౌల్లో తీసేస్తే మటన్ ఫ్రై రెడీ అన్నమాట. ఇవ్వండి ఫైనల్ లుక్ ఇలా వస్తుందండి. మటన్ ఫ్రై అన్నమాట ఇది.
ఇది వచ్చింది పప్పుచారులోకి కానీ సాంబార్లో కానీ అన్నంలో కాంబినేషన్గా బాగుంటుందండి ఇది. తర్వాత చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఇది. ఇది చేసి చూడండి మీరు. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫైనల్ లుక్ ఇదన్నమాట, ఈ విధంగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.